Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి మనకు మొత్తం ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి మన యొక్క పేమెంట్ స్టేటస్ను చెక్ చేసుకోవడము. థర్డ్ వన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడము. ఫోర్త్ వన్ వచ్చేసి ఆ ప్రింట్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం మనకు ఫోర్త్ స్టెప్. ఫ్రెండ్స్, ఇందులో మనం ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఫీజ్ పేమెంట్ అనేది మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో అది మనం కేర్ఫుల్గా రీడ్ చేసినట్టుగా ఒక టిక్ మార్క్ అయితే చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ ఎగ్జామ్ ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి ఏదైతే మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసినామో అది సెల్ఫా, ఫాదర్దా, మదర్దా, రిలేటివ్స్ దాని మనం ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీనా, బీసీనా, ఎస్టీనా అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్కి సంబంధించి మీ యొక్క పేమెంట్ టైప్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మొబైల్కి కానీ లేదా ఈమెయిల్ ఐడికి కానీ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదా, వెరిఫై అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క కార్డు నెంబరు, అదేవిధంగా కార్డు యొక్క నేము, అదేవిధంగా సివివి నెంబరు, ఎక్స్పైరీ డేటు, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఎంట్రీ చేసిన తర్వాతకి పే అని క్లిక్ చేసినట్లయితే మన యొక్క పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా ఈ విధంగా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా ఒక మెసేజ్ రావడంతో పాటు మనకు ఒక పేమెంట్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ విధంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ అండ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మన యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, దాంతోపాటు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి మన యొక్క జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మ్యాండేటరీ. అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనకు మ్యాండేటరీ కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దాని తర్వాతకి మనకి ఇక్కడ మన యొక్క పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh, అబోవ్ 1 lakh, లేకపోతే బిలో 2 lakh, అబోవ్ 2 lakh అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మన యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందుకు ఆల్రెడీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పేజ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక మైనార్టీ, నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి హౌస్ నెంబరు, విలేజ్, అదేవిధంగా మండలు, స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్ నెంబరు, పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ప్రజెంట్ అడ్రస్లో డీటెయిల్స్ సేమ్ ఎంట్రీ చేశారో అవన్నీ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్లో కూడా సేమ్ అనుకున్నట్లయితే ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసినట్లయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే మన యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసుకున్న తర్వాతకి మనకు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ ఉందా లేదా ఎస్ఆర్నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి దానికి సంబంధించిన మేజర్ సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్
పాసు, అదేవిధంగా ఏ మీడియం అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎస్ఎస్సి అనేది రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది రూరల్ అర్బనా, అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మనకు ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 9th క్లాస్ నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ విలేజ్లో చదివారు, ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదివారు, అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు టెస్ట్ సెంటర్స్కి సంబంధించిన ప్రిఫరెన్స్లు అయితే మనం 3 సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఎగ్జామినేషన్ టెస్ట్ రాస్తున్నామో ఆ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఉండాలనుకుంటున్నామో మనకు దగ్గరలో ఉన్న 3 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాతకి ఇక్కడ మన యొక్క క్యాండిడేట్ యొక్క ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ కూడా 2 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇంతకుముందుకు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో అవన్నీ మనకు ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ మనము కరెక్ట్గా ఎంట్రీ చేసామా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా మిస్టేక్ పోయినట్లయితే ఇక్కడ మళ్ళీ మోడిఫై అని క్లిక్ చేసేసి ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక మెసేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లుగా మనకి ఇక్కడ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని నోట్ చేసుకున్న తర్వాతకి మనకు ప్రింట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఫోటో, సిగ్నేచర్, మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రింట్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక అదేవిధంగా దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని అయితే మనము సబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.